నమస్తే, నేను మీ జాడ లక్ష్మణ్. గత 2-3 రోజుల నుంచి ఒకటే న్యూస్ అవుతుంది. ఎక్కడ చూసినా ఒకటే న్యూస్ కనిపిస్తుంది. ఏదైతే ఖమ్మం జిల్లా జడ్పీఎస్ఎస్ స్కూల్లో జరిగిన సంఘటన, పాల్వంచ అనుకుంటా, ఇంగ్లీష్ మేడం శిరీష మేడం గారు ఏదైతే 10 నుంచి 15 మంది విద్యార్థుల జుట్టు కత్తిరించారని ఎక్కడ చూసినా న్యూస్ అదే వేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి మీరు, ఒక ఉపాధ్యాయురాలు తను ఎప్పుడు కూడా విద్యార్థుల భవిష్యత్తే కోరుకుంటారు. అలాంటి ఉపాధ్యాయురాలని ఎంత దారుణంగా పేరెంట్స్ వచ్చి ఇలా చేస్తారు అలా చేస్తారంటే ధమ్కిస్తున్నారు. మీరు ఆలోచించండి. ధమ్కిచ్చి లాస్ట్ చివరికి ఈరోజు సస్పెండ్ చేసిండట. ఎంత దారుణం అండి. ఈ సమాజానికి మార్పు రావాలంటే పోలీస్ చేతులు లాఠీ ఉండాలి అంటారు. మరి అలాంటి ఆ పోలీస్ ఉద్యోగం కావచ్చు, డాక్టర్ ఉద్యోగం కావచ్చు, కలెక్టర్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే దానికి ఉపాధ్యాయుల చేతిలో బెత్తముంటే తప్పేంటి? బెత్తం లేకుండా పాఠాలు చెప్పాలంటారు మళ్ళీ పైగా. ఇది మన కొత్త ఆర్డర్. తను చేసిన తప్పేముంది నాకు చెప్పండి. విద్యార్థులు మంచి కోరుకున్నారు, ఆల్రెడీ చెప్పారట కదా, ఆర్డర్ ఇచ్చారట చాలా రోజుల నుంచి, మీరు జుట్టులు కత్తిరించుకోండి అంటే ఒకరోజు తనే స్వయంగా ఆ మేడం గారే కత్తిరించారట. దాంట్లో తప్పేముంది? విద్యార్థులు మంచి కోరుకున్నారు కదా. పేరెంట్స్ ఈ పని చేయటం లేదు. మీరు 100% చెప్తున్నా, దీని అసలైన కారణం ఏంటంటే పేరెంట్సే. విద్యార్థులు చెడిపోవడానికి ఈరోజు 100% చెప్తున్నా అండి, పేరెంట్సే కారణం. 100% చెప్తున్నా. మీ గారాబం, మీ పెంపకం, మా పిల్లాన్ని కొట్టొద్దు, తిట్టొద్దు, ఏమైనా వస్తే కంప్లైంట్, మళ్ళీ మార్క్స్ తక్కువ వస్తే మా పైన కంప్లైంట్. ఎంత దారుణం అసలు. సమాజం దీనికి ప్రతి ఒక్కరు గమనించాలి. ఏ ఉపాధ్యాయుడు ఎప్పుడు కూడా, మీకు ఒకసారి ఆలోచించండి, ఏ ఉపాధ్యాయుడు కూడా విద్యార్థుల మంచిగా కోరుకుంటారు. ఈరోజు ఏమవుతుందండి? అసలు ఏమవుతుంది చెప్పండి? ఏదో సస్పెండ్ చేసి ఏదో త్యాగం, ఏదో మీరు సాధించారు, మా స్కూల్ నుంచి ఖమ్మం జిల్లా నుంచి ఏదో ఒక సాధించారా అనుకుంటున్నారు. కానీ ఇది ఇక్కడనే కాదు, ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు భయపడుతున్నారు ఈరోజు. నాకెందుకులే, నాకు జీతం వస్తే సరిపోయింది కదా, కొట్టదు వాడు చదువు అని గంగలు పోని అంటున్నారు. దీన్ని బట్టి 100% చెప్తా, 100% చెప్తా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఈ సమాజంలో ఏ స్వార్థం లేకుండా తను ఏదైతే పని చేస్తున్నారో, తన పిల్లల కంటే కూడా, తమ సొంత పిల్లల కంటే కూడా పాఠశాల పిల్లల భవిష్యత్తు ముఖ్యమంత్రి. దాంట్లో ఒక గొప్ప అంటే టీచర్ తన పిల్లలకు కూడా సమయం ఇవ్వలేకపోతున్నారు ఈరోజు. మా పాఠశాల ఉన్న పిల్లలే మా పిల్లలు అనుకొని పాపం వాళ్ళకు చదువులు చెప్పి, సంస్కారాలు చెప్తూ వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు. అలాంటి ఉపాధ్యాయుల్ని ఈరోజు సస్పెండ్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దీన్ని ఖచ్చితంగా ఖండించాలి. సస్పెండ్ చేయడం కాదండి, మీ పిల్లాడు చేసిన తప్పు ఒకసారి తెలుసుకోండి. కట్ చేసింది కదా నాన్న, మరి నువ్వు చేసుకుంటే మేడం చేసుకోలేవు, నీ తప్పు కదా అని ఒక పేరెంట్స్ మాట్లాడవచ్చు కదా. మాట్లాడరు, అసలు మాట్లాడరు. నా బాబు చాలా మంచివాడు, నా బాబు అసలు నా మాట తప్పు చేయడం ఆవిడు. ఇది ఆమె చెప్పే మాటలకి వాడు ఏదో ఇక శ్రీరాముడు అయిపోతాడు, ఇక మంచి బాలుడు అని చెప్తారు కదా, ఆ స్థాయిలో ఎదిగిపోతాడు. ఇక వాడు మీడియా కూడా డిపార్ట్మెంట్ కావచ్చు, ఈరోజు విద్యార్థి సంఘాల డిపార్ట్మెంట్ కావచ్చు, అందరూ వాళ్ళకేదో మద్దతు పలికినట్టు మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయురాలు ఆ మేడం తప్పు, అసలు చేసిన తప్పు ఎక్కడ అని చెప్పండి. తప్పు ఎక్కడ చేశారు ఆ మేడం చెప్పండి ఒకసారి, నాకు మీరు చెప్పండి ఒకసారి. ఈరోజు ఏమంటారు కదా, పసిపిల్లలు బాగుపడాలంటే దానికి ఉపాధ్యాయులు కారణం. పేరెంట్స్ అయితే ఖచ్చితంగా సహకరించట్లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. మంచి స్కూల్ ఉందా, మంచి కాలేజ్ ఉందా, ఇదే చూస్తున్నారు వాళ్ళు. చదువు గురించి వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. నాకు 100% చెప్తాను.
మా పిల్లాడు మంచిగా పోయి వస్తుండే లేదా స్కూల్కైనా కాలేజ్కైనా. సరే అందరూ ఎగబడి ఆ స్కూల్ అంటే ఆ స్కూల్, ఈ స్కూల్ స్కూల్, పిల్లాడు ఎక్కడ చదువుతుంటే అక్కడ వేస్తున్నారు. కానీ ఇది చాలా దారుణం. శిరీష ఏదైతే ఇంగ్లీష్ మేడం ఉంది పాపం, ఆ మేడము చేసిన తప్పు లేదనిపిస్తుంది నాకు. అది 100% చెప్తున్నా, 100% చెప్తున్నా. మీకు ఎక్కడ తప్పు కనిపిస్తుంది నాకు అర్థమవుతలేదు. ఆ మేడం కొట్టారా? లేదు. దండించారా? లేదు. ఎవరైనా పిల్లలు వాతలు పెట్టారా? లేదు. చిన్నగా జుట్టు కత్తిరిస్తే ఆ మేడంని సస్పెండ్ చేశారట. దాన్ని బట్టి ఇంకో ఉపాధ్యాయుడు భయపడాల. నేను ప్రైవేట్ లెక్చరర్ అండి. మా పరిస్థితి కూడా అదే. ఈరోజు ఉపాధ్యాయుల సంఘాలు కావచ్చు, ప్రైవేట్ లెక్చరర్ సంఘాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లాడిని కుట్టకుంటే పాటలు రావండి. చదువు రాదు, 100% చెప్తున్నా, రాదు. మీకు పేరెంట్స్కి ఒక సవాల్ విసురుతా. మీ పిల్లాడిని కొట్టకుండా మీరు మీ భాష కావచ్చు, మీ ఇంట్లో మాటలు కావచ్చు, మీ ఇంట్లో నడవడిక కావచ్చు నేర్పించారండి పేరెంట్స్? చిన్న పసిపిల్లాడండి, 1 year ఉంటాడు అబ్బాయి, ఈ అని ఏడిస్తే ఫడిల్లానే వేస్తారు. అప్పుడు తప్పులేదు అంటే తల్లిదండ్రులు కదా. మీరు కన్నారు పిల్లల్ని, మీరు కొడితే తప్పులేదు, మేము కొడితే తప్ప? ఒకటో సంవత్సరం పిల్లాడి నుంచి అంటే 3, 6, 5, 6 నెలల నుంచి మీరు కొట్టడం మొదలు పెడుతున్నారు. మీరేంటంటే వాడు నడవడం మాట్లాడడం కానీ, చిన్న ఏడవడం కానీ, ఒక ఆకలి కోసం ఏడుస్తాడు ఆ బాబు, ఏదో చాక్లెట్ ఇవ్వమని, అంతే. అంత దానికి మీరు కొడతారు. అలాంటప్పుడు తప్పలేదు. మరి వాడు భవిష్యత్తు త్యాగం కోసం కదా. వాడు ఇక్కడ ఆగమైపోతే వాడు భవిష్యత్తు ఆగమైపోతుంది. ఇక్కడ ఆగమైపోతే వాడు భవిష్యత్తు ఇక్కడ ఆగమైపోతే వాడు భవిష్యత్తు ఆగమైపోతుంది. మీరు గమనించండి, ప్రతి ఒక్కరు దీనిపై ఖండించండి. ఈ పేరెంట్స్కి ఈ ప్రత్యేకించి వీడియో పంపించండి. అదేవిధంగా కాకుండా మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు దేశం బాగుపడాలంటే ఫస్ట్ విద్యార్థులకు సరైన విద్య అందాలి, వైద్యం అందాలి. ఈ వైద్యాన్ని డెవలప్మెంట్ చేయండి అని చెప్తున్నారు. ఖచ్చితంగా గుడ్. బట్ వాళ్ళకేదో ఫెసిలిటీస్ ఉన్నారో మా ఉపాధ్యాయులకు కూడా కొంచెం గౌరవించండి. రేవంత్ రెడ్డి గారికి నేను ఒక దండం పెట్టి చెప్తున్నా. ప్రైవేట్ లెక్చరర్స్ కావచ్చు, ప్రైవేట్ టీచర్స్ కావచ్చు, గవర్నమెంట్ లెక్చరర్స్ కావచ్చు, గవర్నమెంట్ టీచర్స్ కావచ్చు, ఎవరైనా కావాలి. ఒకప్పుడు గురువు అంటే ఒక గౌరవం. అక్కడ వస్తున్నారంటే ఇక్కడ సందులో దాక్కునే వాళ్ళు. ఈరోజు ఇక్కడ వస్తున్నారంటే అయినా నాకేంటి పైసలు కడుతున్నా కదా. కొట్టడం లేదు ఈరోజు, కొట్టడం ఆ కాలంలో ఉండే, ఇప్పుడు లేదు. అంటే భయమే లేదు, విద్యార్థికి భయం లేదు. అది ఎవరు చెప్పిస్తున్నారు? పేరెంట్స్. ఏమన్నా అంటే పరిగెత్తుకుంటూ మాకు అబ్బాయిని కొట్టిండ్రా, ఎవడు ఏ టీచర్ అయినా డైరెక్టే అటాకే. ఒక్కటి చెప్పండి అండి, మాకు ఉపాధ్యాయులకు మీ పేరెంట్స్కి ఏమైనా సంబంధం ఉందా? లేదు. మీ తాత ఆస్తి ఏమైనా మేము దోచుకుంటున్నామా? లేదు. చెప్పండి ఒకసారి. మీ విద్యార్థి మంచి భవిష్యత్తు ఉండాలని, వాడికి ఒక మంచి చదువు రావాలని, ఒక మంచి విద్యార్థి అంటే మీకు ఒక స్పష్ట అర్థం తెలుసా అండి పేరెంట్స్? విద్యార్థి అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ విద్యార్థి? స్టూడెంట్ అంటే అర్థం తెలుసా ఫస్ట్? ముఖ్యంగా ఒక విద్యార్థి అనేసరికి తెల్లటి బట్టలు, నిన్నటి క్రాప్ చేయించుకొని చదువు సంగతి ఎలా ఉన్నా సినిమాలకు శిఖారులకు తిరుగుతూ పెద్దవారిని ఎదిరించి ఏదో విధంగా విద్యాభ్యాసం పూర్తి చేసి ఉద్యోగం వస్తేనే లేకపోతే లేదని అనడం వల్ల నాన్న కష్టాలు పడి చదివించిన తల్లిదండ్రులకు ఎంత బాధకరణం ఒకసారి ఆలోచించనని విద్యార్థులకు మాటికి ఒక ఉపాధ్యాయుడు చెప్తూనే ఉంటారండి. అంటే ఒక తన పేరెంట్స్ గురించి, తల్లిదండ్రుల గురించి, సమాజం గురించి నేర్పించేవాడు ఉపాధ్యాయుడు. మరి అలాంటి ఉపాధ్యాయుడి గురించి చెప్పే బాధ్యత మీకు లేదా? ఎంత దారుణం ఇది! మీరు పేరెంట్సా? మీ పిల్లల భవిష్యత్తును మీరే సర్వనాశనం చేసుకుంటున్నారు. 100% చెప్తున్నా, మీ పిల్లల భవిష్యత్తును మీరే సర్వనాశనం చేసుకుంటున్నారు. చాలా మంది అంటారండి, సరే మీ ఉపాధ్యాయునికి దండిస్తే మాకేమైనా జీతం తెస్తారా? చెప్పండి. మీ ఉపాధ్యాయునికి, మీ కొడుకుని కావచ్చు, మీ కూతురుని కావచ్చు, మీ పిల్లల్ని మేము కొడితే, శిక్షిస్తే, దండిస్తే మా మేనేజ్మెంట్ ఏమైనా మాకు
సాలరీలో ఇంకా ఏమైనా 10%, 20% ఇట్లా ఇస్తారా? ఇయ్యరు. ఇస్తారా? చెప్పండి ఒకసారి. మరి అలా కొట్టడం కాకపోయినా వాళ్ళ తిట్టడం వల్ల కూడా మాకేమైనా లాభాలు ఏమైనా ఉన్నాయా? సరే, వాడు ఒక భవిష్యత్తులో ఒక కలెక్టరు, ఐపీఎస్, డాక్టరు, లాయరు అయ్యాడు అనుకుందాం. అప్పుడు దాంట్లో మాకేమైనా వాటా ఇస్తారా? ఇవ్వరు. దగ్గర కూడా రానియరు. ఎప్పుడో మాకు 10 సంవత్సరాల క్రితం గురువు అట తను చాలా ఇబ్బంది, బిజీ టైం బిజీ, ఇలా మాటలు. ఏంటండి ఇది ఇంత దారుణం? ఆ మేడం గారు మాట్లాడుతుంటే ఉద్యోగ సంఘాలు కావచ్చు, జేఏసీ కావచ్చు, ఈరోజు పార్టీ లీడర్ కావచ్చు, ఆ మూతికి కట్టుకొని నల్ల దారం కట్టుకొని సైలెంట్ గా ఉన్నారే. మిత్రమా, ఇది మీరు గమనించండి. ఈ సమాజంలో మేల్కోవాలంటే ఫస్ట్ ఉపాధ్యాయుడికి సేఫ్టీగా ఉండాలి. ఈ సమాజం ప్రశ్నించాలంటే ఉపాధ్యాయుడు సేఫ్టీగా ఉండాలి. ఆ ఉపాధ్యాయుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల పైన ఉంది. విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీ లీడర్లు, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు లేవండి, ఆ మేడంని సపోర్ట్ ఇవ్వండి. ఏదో యాక్సిడెంట్ అయిందని, ఏదో కబ్జాలు కావాలని, ఏదో ఇవ్వలేదని పరిగెత్తుకుంటా అక్కడ ధర్నాలు చేస్తారు కదా. మరి ఆ మేడంకి దగ్గర వెళ్ళి కనీసం ఒక్కసారి మాట్లాడారా? పరామర్శించారు? ఎవరన్నా మాట్లాడారా? లేదు. తప్పు చేసింది ఆ మేడం. ఆ మేడం తప్పు చేసింది అంతే. అసలు ఏమవుతుంది సమాజం? మనం విద్యార్థులు మీరు చూడండి, ఈ ప్రపంచంలోనే విద్యార్థుల భవిష్యత్తు మొదటగా తల్లిదండ్రుల కంటే కూడా గొప్పగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునేది ఉపాధ్యాయుడు. నా శిష్యుడని గర్వంగా చెప్పగలుగుతాడు. అంతే. తనకేం రాదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వరు. ఒక్క రూపాయి కూడా ఎవరు ఇస్తారా? మీరు చెప్పండి. వాటా ఇస్తారా? మీ కొడుకు కలెక్టర్ అయితే వాటా ఇస్తారా మాకు? కానీ సమాజం ఏమైపోతుంది? దయచేసి దీనిపైన ప్రతి ఒక్కరు ప్రశ్నించండి. ఏదైతే శిరీష మేడం గారు చేశారో తప్పు కాదు, 100% చెప్తున్నా, తప్పు కాదు. సరే, ఎక్కడంటే అక్కడ కొట్టి వాతలు పెడితే తప్పు అని చెప్తా, 100% చెప్తా. ఎందుకోసం అంటే తను చేసింది ఏంది, ఈరోజు కట్టి ఒక 2-3 10-15 మందిని కట్ చేస్తే నెక్స్ట్ రోజు నుంచి మా కళాశాలకు సైలెంట్గా అందరూ కటింగ్ చేసుకుని మంచిగా వస్తారు, డిసిప్లిన్గా వస్తారని వాళ్ళు నేర్పించిన ఒక సహజ ఉపాధ్యాయుడు ఒక లక్షణం. అది పేరెంట్స్ నేర్పించట్లేదు. పిచ్చిగా ఆ కటింగ్లు, ఏదో టాన్ జీన్స్ అట, ఏదో మళ్ళీ అది ఏదో వెరైటీ మీ పేరెంట్స్ కొనిస్తున్నారు కదా. ఉపాధ్యాయుడికి అడిగే అర్హత లేదండి. మీ విద్యార్థి భవిష్యత్తు, మీ కొడుకు భవిష్యత్తు మంచిగా చేస్తున్నా అంటే ఉపాధ్యాయుడికి ఒక మాట అడిగే అర్హత కూడా లేదా? ఏదో మీ బాబుకు రక్తం వచ్చి ఇట్లా కొట్టి ఇట్లా మొత్తం ఏదో కొమ్మల పడిపోయినట్టు ఒక 20 మంది వచ్చి ఆ మేడంని అడుగుతున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. దయచేసి మరొకసారి చెప్తున్నా, తెలంగాణ ఉపాధ్యాయులు అందరికి కూడా, తెలంగాణ ప్రైవేట్ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఆ విద్యా సంస్థలందరికీ కూడా చెప్తున్నా, ఆ మేడంకి ఫస్ట్ సపోర్ట్ చేద్దాం. దయచేసి ఆలోచించండి. ఇలాంటి ఇంకా మీరు మౌనంగా ఉంటే రేపు మీ పైన కూడా ఖచ్చితంగా 100% వస్తుంది. రేపు లెసన్ పాఠాలు ఎలా చెప్పాలంటే వాడు వినకపోయినా మనకు పర్వాలేదు, గోడలకు చెప్పే పరిస్థితి మనకు వస్తుంది ఉపాధ్యాయులకు. 100% చెప్తున్నా. పిల్లల్ని కొట్టద్దు, తిట్టద్దు అంటే మీరు లెసన్ చెప్తుంటేనే వాడు కాలేజ్ టైప్లో ఆ రోజుల్లో వన్స్ అపాన్ టైం ఎలా వెళ్తుండో గవర్నమెంట్ కాలేజ్ వల్ల ఇప్పుడు కూడా ఏమవుతుంది, ఆ స్కూల్లోనే అలా వెళ్ళే పరిస్థితి వస్తుంది. డిసిప్లిన్ లేకుంటే పిల్లలకు ఖచ్చితంగా వస్తుంది. విద్యార్థికి నేర్పించాల్సిన డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. చదువు తర్వాత విద్యార్థి క్రమశిక్షణ చాలా అవసరం. ఆ క్రమశిక్షణ నేర్పుతుంది ఆ శిరీష మేడం గారు. ఆ మేడంకు సెల్యూట్ కొడుతున్నా నేను. ఖచ్చితంగా నా తరపు నుంచి మద్దతు అయితే వలుకుతున్నా. మిత్రులారా, దయచేసి ఏదైతే వీడియో చూస్తున్న వ్యూవర్స్ కావచ్చు, చాలా మంది ఇక్కడ ఉపాధ్యాయుల సంఘాలు ఉన్నారు తెలంగాణలో, పోయి మనం ఖచ్చితంగా మద్దతు ఇద్దాం. ఆ మేడంని మనం కాపాడుకోవాలి. ఫస్ట్ ఉపాధ్యాయులు అంటే నాట్ ఏ జోక్. ఈరోజు ఉపాధ్యాయుడికి అన్యాయం జరిగిందంటే ఇక రేపు డాక్టర్ ఎవరు కాలేరు, లాయర్ ఎవరు కాలేరు, కలెక్టర్ ఎవరు కాలేరు. 100% చెప్తున్నా. తను ఒకటి నెగ్లెక్ట్ చేసిందంటే ఒక విద్యార్థి భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది.
కళ్ళెదుట చూసి కూడా సైలెంట్గా మౌనంగా ఎలా ఉండాలండి చెప్పండి? ఒక విద్యార్థి తప్పు చేస్తున్నాడు, తప్పు అని చెప్తాం, వినకుంటే 2 చెంపదెబ్బలు కొడతాము. దానికే మీరు బిగపట్టి పరిగెత్తుకుంటూ వచ్చి ఎవడు ఆ కొట్టిన సార్ ఎవరు అని పరిగెత్తుకుంటూ వస్తే ఏం చెప్పాలి చెప్పండి? దయచేసి ఇది ప్రతి ఒక్కరు గమనించండి. మీ పిల్లల భవిష్యత్తు మంచి కోసమే కోరుకుంటున్నాం. ఇప్పుడు కూడా 100% చెప్తున్నా, మీరు ఎన్ని కేసులు పెట్టినా, మీరు ఎన్ని సస్పెండ్ చేసినా, తన ప్రాణంలో రక్తం అంటే ప్రాణంలో ఊపిరి ఉన్నంత వరకు ఏ ఉపాధ్యాయుడు కూడా పిల్లల సర్వనాశనం ఎప్పుడు కోరుకోడండి. ఇది 100% చెప్తున్నా. ఎప్పుడు కూడా కోరుకోడు. నా శిష్యుడు ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి. ఎప్పుడు కూడా తన ప్రాణం పోయే వరకు కూడా నా శిష్యుడు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే ఏకైక వ్యక్తి అంటే ఉపాధ్యాయుడు. అలాంటి ఉపాధ్యాయుల పరిస్థితి ఈరోజు డేంజర్ జోన్లో ఉంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరు గమనించండి. ఉపాధ్యాయుల సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, మహిళా సంఘాలు ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు మహిళా సంఘాలు లేవాలండి. మాట్లాడారా ఈరోజు? తను చేసిన తప్పే అంటారా? చెప్పండి, తప్పే అంటారా? మరొకసారి చెప్తున్నాను, సీఎం రేవంత్ రెడ్డి అన్న దీనిపై మీరు స్పందించాలి. విద్యా డెవలప్మెంట్ చేయాలంటే విద్య చెప్పే గురువుకు కూడా ఫస్ట్ రక్షణగా ఇవ్వాలి. మీరు ఈరోజు నరేంద్ర మోడీ కావచ్చు, సీఎం కావచ్చు, ఎవరైనా కావచ్చు, విద్యా డెవలప్మెంట్ చేయాలని చెప్తున్నాం దేశంలో. ఆ విద్యను చెప్పే గురువుకు, ఆ విద్యను చెప్పే గురువుకు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వండి. గౌరవం లేకుండా పోతుంది. చాలా దారుణం ఇది. దీన్ని అయితే తీవ్రంగా ఖండిస్తున్నా నేను. ఖచ్చితంగా ఉపాధ్యాయుల సంఘాలు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, మహిళా సంఘాలు కావచ్చు, అదే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎవరైనా కానీ దయచేసి ఆ మేడంని ఆదుకోండి. శిరీష మేడం ఏదైతే ఉందో ఆ మేడంని మనం కాపాడుకుందాం. సస్పెండ్ చేయడం నాట్ ఏ జోక్. ఈరోజు ఆ మేడంని సస్పెండ్ చేశారంటే మరుసటి నుంచి ఉపాధ్యాయులు నాకెందుకు వాడు జుట్టు పెరిగినా మొత్తం ఇట్లా టాన్ జీన్స్ అవి చినిగిపోయినా మొత్తం బట్టలు వేసుకొని వస్తాడు, నాకెందుకు అబ్బా అది అన్నా అనుకో, మళ్ళీ నన్ను కూడా సస్పెండ్ చేస్తారని ఆ ఉపాధ్యాయుడు సైలెంట్ అయిపోతారు రేపు. దయచేసి మరొకసారి చెప్తున్నా, ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ న్యూస్ పై ప్రతి ఒక్కరు మాట్లాడండి, నోరు విప్పండి, ప్రశ్నించండి. గురువుకు ఈరోజు అన్యాయం జరుగుతుందంటే దయచేసి ఏదైతే శిరీష మేడం గారు ఉన్నారో ఆ మేడంని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి పైన ఉంది. 3వ స్థానంలో పెట్టినండి. ఎందుకని పెట్టడం? అది మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార దేవోభవ అని చెప్పాను. 3వ స్థానం తీసేసి 30వ స్థానంలో పెట్టండి, పీడ పోతుంది. గురుదేవోభవ, అతిథి దేవోభవ అని చెప్తారు. ఎందుకు అవి? గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు మహేశ్వర అని చెప్తారు. చెప్పుకోవడానికి అవి. చిన్న ఏమైనా ఇష్యూ ఏంటంటే ఇంత పెద్ద చేస్తారు. ఎందుకు ఇవి? తనకే రక్షణ లేనప్పుడు ఈ గురు బ్రహ్మ ఎందుకు, గురు విష్ణు ఎందుకు, ఇవి ఎందుకు? గురువుకే రక్షణ లేదు కదా ఈరోజు. మీరు మరొకసారి చెప్తున్నా, పేరెంట్స్ కూడా చూస్తే వీడియో మీరు కూడా ఆలోచించండి. మీ పిల్లల 100% చెప్తున్నా, మీ పిల్లల మంచి భవిష్యత్తు కోరుకున్నారా మేడం గారు? తప్పు ఏం చేయలేదండి. మీ పిల్లల్ని కొట్టారా? కొట్టలేదు. వాంతులు వచ్చేటట్టు కొట్టారా? చెప్పండి. ఏమన్నా కొట్టలేదే? జుట్టు కత్తిరించారు చిన్నది. సరే, అమ్మాయి జుట్టు కత్తిరిస్తే వెంట్రుకలు ఎలా వస్తాయి? అబ్బాయిలే కదా వాళ్ళు. పిచ్చి పిచ్చిగా అంత పెద్దగా జుట్టులు ఎందుకు పెట్టుకుంటారు మరి? ఇదే అండి మన సమాజం. సమాజమా మేలుకో. ప్రశ్నించకపోతే ఇలాగే పరిస్థితి. ముందు ఫస్ట్ వాళ్ళకంటే ముందు ఉపాధ్యాయ సంఘాలు దీనిపైన ప్రత్యేకించి మాట్లాడాలి. దీనిపైన నోరు విప్పండి. వాట్సాప్ స్టేటస్ ఉంది మీకు, ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇన్స్టా ఉంది. దీని ద్వారా పెట్టుకోండి. సమాజానికి తెలియజేయండి. పడుకున్న లోకానికి నిద్ర లేపుతున్న లోకానికి లేపండి, మేల్కోండి. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేనండి. ఏదైతే మనం ఉందో మరొకసారి చెప్తున్నా, శిరీష మేడంకు మద్దతు ఇద్దాం. మేడం గారు, మీరు చేసిన పనికి మాత్రం 100% చెప్తున్నా, శతకోటి వందనాలు. విద్యార్థులు ఒక మంచి లక్షణం, వాళ్ళు డిసిప్లిన్లో లేరని మాకు క్లారిటీగా తెలిసిపోయింది. మీ తప్పు కాదండి, ఇది విద్యార్థుల తప్పని 100% మాకు తెలిసిపోయింది. మీరు దండించలే, వాళ్ళని కొట్టించలే. 100% చెప్తున్నా. ఏదో చిన్న మీరు కత్తిరించారు, అంత దానికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఉద్యోగం ఎట్టుపోదు.
100% చెప్తున్నా. రేపు ఖచ్చితంగా దీనిపైన మాత్రం పెద్ద ఆందోళన అయ్యేలా చూస్తాం. మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం, పెద్ద ఆందోళన దీనిపై చేస్తాం. 100% చెప్తున్నాం. మరి చూస్తున్న వ్యూవర్స్ కూడా కావచ్చు, మీ అభిప్రాయం ఏంటో తెలపండి ఒకసారి, నాకు కూడా అర్థమవుతుంది. జై హింద్, జై తెలంగాణ. చూస్తూనే ఉండండి. నేను మీ జాడే లక్ష్మణ్.